నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియో ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో, చూస్తున్నారో ఓ పెన్ను, నోట్‌బుక్ దగ్గర పెట్టుకోండి. నేను ఇప్పుడు ఏవైతే వెబ్‌సైట్లు చూపిస్తానో, ఆ వెబ్‌సైట్లు ఫాలో అవ్వండి. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ అనుకుంటే మంచిది. ఎందుకంటే ఇవన్నీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మామూలు సెల్‌లో అంత ఎంకరేజ్ చేయము. అంటే సెల్‌లో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్‌గా సరిగ్గా కనపడవు. అంటే ఓపెన్ చేయటాలు అవన్నీ ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ గానీ ఉంటే బాగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. ఇన్వెస్టింగ్.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇన్వెస్టింగ్.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో మార్కెట్స్ అని ఉంటుంది. కమోడిటీస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కమోడిటీస్ రియల్ టైమ్ గోల్డ్ అని ఉంటుంది. క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇప్పుడు గోల్డ్ అని వచ్చేస్తుంది గ్రాఫ్. 3452.8 డాలర్లు ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి. ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో ₹1,00,000 దాటిపోయింది గోల్డ్. అంటే గ్రామ్ 10,000 అనమాట. తులం ₹1,00,000 అయింది. ఈ లెక్కన మనము ఇంకా పెరుగుద్దా? ఎందుకు పెరుగుతుంది? ఈ మధ్య తగ్గినట్టు తగ్గి మళ్ళీ ₹1,00,000 లోపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 1,00,000 దాటిపోయింది. ₹1,00,000 ఎప్పుడైతే దాటిందో తగ్గటం జరిగింది. తగ్గిన తర్వాత మళ్ళీ ₹1,00,000 లోపు రాగానే చాలామంది ఇంకా తగ్గుద్దనో, లేకపోతే ఇప్పుడే కొనాల్సిన అవసరం ఇంత రేట్లో ఎందుకులే అని చెప్పేసి అనటం జరిగింది. ఆగటం జరిగింది. చివరికి మళ్ళీ ఇప్పుడు ₹1,00,000 దాటింది. ఎందుకు అనేది చూద్దాం. ఈ పోయిన వారం శుక్రవారం నాడు, శనివారం రాత్రి అంటే అక్కడ ఇజ్రాయెల్, ఇరాన్ వార్ నడవటం మొదలుపెట్టింది. మళ్ళీ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం జరగటం వలన మళ్ళీ వరల్డ్ మార్కెట్లన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. యూరోపు, ఏషియన్, అమెరికా మార్కెట్లు, ఇండియా మార్కెట్లు అన్నీ కూడా డౌన్ అవ్వటం జరిగింది. ఆ డౌన్ కారణంతో మన గోల్డ్ మార్కెట్ ఏదైతే ఉందో పెరగటం జరిగింది. ఇది ఒక 2 రోజుల్లోనే అంటే శుక్రవారం, గురువారం రోజే 3,400 అంటే ఇప్పుడు శుక్రవారం నాడు సుమారుగా $68 ప్లస్ అనమాట. అంటే $1 మన ఇండియన్ రూపీస్ ₹30 అవుతుంది. అంటే ఇన్ని డాలర్లు ఒక రోజులోనే లోకి హైకి తేడా అనమాట పెరగడం జరిగింది. ఆల్ టైమ్ హైకి ఇంకా మళ్ళీ 3,509 3,509.90 ఆల్ టైమ్ హై. అప్పుడు 1,02,000 దాటింది. ఇప్పుడు 3,468 నిన్న హై, శుక్రవారం నాడు హై. అంటే 32 ఇంకొక 10 అనుకోండి, $42-41 మళ్ళీ గోల్డ్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. మళ్ళీ అది కూడా రీచ్ అవ్వచ్చు. ఎందుకు అంటున్నానంటే ఇజ్రాయెల్, ఇరాన్ వారు అయిపోలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ వారు నడుస్తూ ఉంది. అందుకని ఎప్పుడైతే ప్రపంచంలో ఆర్థిక అంటే షేర్ మార్కెట్ కనుక డౌన్ అయితే గోల్డ్ మార్కెట్ పెరుగుతుంది. యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు షేర్ మార్కెట్లు పడతాయి. అందుకని ఈ గోల్డ్ మార్కెట్ పెరగడం జరిగింది. ఇంకా పెరుగుద్ది. తగ్గితే మళ్ళీ ఇది యుద్ధం సమసిపోయేంత వరకు ఈ గోల్డ్ మీద ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది. గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి. తర్వాత పోయిన వారం అమెరికా, చైనా వాళ్ళు చర్చలకు రావటం జరిగింది. ఎప్పుడైతే జూలై 9వ తారీఖు 90 రోజులు గడువు పెట్టడం జరిగింది టారిఫ్లు, సుంకాల మీద. ఈ టారిఫ్లు, సుంకాలు ఏదైతే ఉందో చర్చలు జరగటం వలన సఫలీకృతం అయితే అని గోల్డ్ మార్కెట్ పడటం జరిగింది. అంటే అప్పుడు షేర్ మార్కెట్ పెరగటం జరిగింది, గోల్డ్ మార్కెట్ పడటం జరిగింది గత వారంలో. అందుకని గోల్డ్ పడిపోతుంది ఇంకా పడ్డాక కొనుక్కుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కసారే మళ్ళీ ఈ ఇజ్రాయెల్, ఇరాన్ వాళ్ళు ఏదైతే అమెరికా, చైనా ఏదైతే చర్చలు ఉన్నాయో ఈ చర్చలు కూడా మళ్ళీ జూలై 9కి మేము అన్ని లెటర్లు పంపించేస్తున్నాం. ఎవరైతే చర్చలకు వస్తారో చూద్దాము అన్నట్టుగానే మాట్లాడారు. అదేమి కాలేదు. కాబట్టి మళ్ళీ మన మార్కెట్లో యూరోప్, ఏషియన్ అవన్నీ కూడా వీటితో పాటు ఎఫ్ఐలో కూడా అమ్మటం మొదలుపెట్టిర్రు. మన పని ఏంటిది అంటే ఇదైతే ఇన్వెస్టింగ్.comలో మీరు చెక్ చేసుకొని ఈ గోల్డ్ ఏదైతే ఉందో గ్రాఫ్ని చూడాలి. పేజీ డౌన్ చేసి ఇక్కడ కిందనే మనకి వస్తుందన్నమాట. అంటే గ్రాఫ్ ఉంటుంది, టెక్నికల్ ఇండికేటర్ అంటాం. ఈ టెక్నికల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ బై ఉంది, ఇక్కడ బై, న్యూట్రల్, సెల్, స్ట్రాంగ్ సెల్ అని ఇట్లా ఉంటుంది అన్నట్టు. మన పని ఏంటిది ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తూ మనము ఇక్కడ టెక్నికల్ ఉంది, టెక్నికల్ మీద క్లిక్ చేస్తే టెక్నికల్ అనాలిసిస్ మీద ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్రాడే కనుక ఎవరైతే చేస్తారో 5 మినిట్స్ 15 మినిట్స్ గ్రాఫ్ పెట్టుకొని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు డే గ్రాఫ్ పెట్టుకోవాలి. డే గ్రాఫ్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, మళ్ళీ మనము ఇక్కడ ఇన్వెస్టింగ్.com అని ఇన్ ట్రేడింగ్ వ్యూ, ఇది ఇన్వెస్టింగ్.com, ఇన్ ట్రేడింగ్ వ్యూ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో మనకి డైరెక్ట్గా బై సెల్ సిగ్నల్సే వస్తాయి.
మనం ఇక్కడ చూసుకొని చేయొచ్చు అనమాట. అంటే బైసెల్ సిగ్నల్ తోటే మనము ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మనకి వేరే కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ బైసెల్ ఏదైతే ఉందో గోల్డ్ పెరగడానికే రెడీగా ఉంది. ఏదైతే ఉందో ఇక్కడ మనకు చూపిస్తుందనమాట. మనం చూసుకొని దీన్ని ఫాలో అవ్వాలి. ఇదంతా మీకు ఒక అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఎందుకు పెరుగుతుందో, ఎందుకు తగ్గుతుందో తెలవాలి. ఈ మధ్య గోల్డ్ అవేర్‌నెస్ ఎక్కువ పెరిగింది. ఎప్పుడైతే ₹1,00,000 దాటిపోయిందో గోల్డ్ ఫ్యూచర్స్‌లో కూడా బాగా ట్రేడ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది రావటం జరిగింది. అంటే ఓన్లీ చిన్న మార్జిన్ తోటే గోల్డ్‌ని మనము ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా దీని మీద మీకు ఏదైనా సందేహాలు కానీ, ఏదైనా డౌట్స్ కానీ, గోల్డ్ గురించి నేర్చుకోవాలి కానీ, ఈ బైసెల్ గ్రాఫ్‌లు కానీ ఇవన్నీ కావాలంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కంటెంట్ మెసేజ్ పెట్టాలి. ఏది గోల్డ్ గురించి కానీ ఏదన్నా ఉంటే అప్పుడు మీకు ఇవన్నీ ఏమన్నా చేయాలా డిస్కస్ చేసి సెట్ చేయడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. గోల్డ్ అనేది ఏదైతే ఉందో అవేర్‌నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పసు. గోల్డ్ ఎవర్ గ్రీను ఇప్పుడు 1,00,000 దాటిపోయింది. మళ్ళీ అంతకుముందు ఏదైతే 1,02,000 చిల్లరో ఎంతో ఆల్ టైమ్ హైకి పోయింది. మళ్ళీ అది కూడా దాటే అవకాశాలే కనపడుతున్నాయి. అయితే ఎప్పుడు తగ్గుద్ది ఈ గోల్డు, ఇక తగ్గదా అనేదానికి ఇంకో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. అది ఎలా ఏంటిదని దానిలో చెప్తాను. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.